పేదలు సామాన్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరో సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా నిరుపేదలకు సన్న బియ్యాన్ని తెలంగాణ సర్కారు అందిస్తోంది. తాజాగా సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్ను అందించేందుకు సన్నద్ధమైంది. దీంతో త్వరలోనే చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్ పంపిణీ కానుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమ్మాస్తం పేరుతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహా కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ప్రతి నెల 9 నిత్యావసర ఆహార వస్తువులను సబ్సిడీతో రూ. 185కు అందించేది. అప్పట్లో ఈ పథకాన్ని 2013 ఏప్రిల్లో ఉగాది రోజు అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించారు. రేషన్ షాపుల్లో అమ్మహస్తం పేరుతో బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో గోధుమ పిండి, అరకిలో చక్కెర, అరకిలో చింతపండు, కిలో ఉప్పు, 250 గ్రాముల కారం పొడి, 100 గ్రాముల పసుపు, లీటర్ కిరోసిన్ ఇచ్చేది. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన పథకం తరహాలోనే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో నిత్యావసర రేషన్ కిట్ల పథకాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ పథకానికి ఇందిరమ్మ అభయహస్తం అని పేరు పెట్టినట్లు సమాచారం. పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిత్యావసరాల కిట్లో వంట నూనెతో పాటు కందిపప్పు, పంచదార తదితర సరుకులు ఉండబోతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు బగ్గుమంటున్నాయి. కిలో వంట నూనె రూ. 150 దాకా పలుకుతుంది. అదేవిధంగా కందిపప్పు ధర కూడా రూ. 150 వరకు చేరింది. ఇక సప్లైలో ఏ చిన్న తేడా వచ్చినా నూనెలు, పప్పులు, మిరపకారం తదితర కొన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏటా ఇదే తంతు జరుగుతుండటంతో పేదలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో అందించే నిత్యావసరాల కిట్తో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలు, సామాన్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరో సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా నిరుపేదలకు సన్న బియ్యాన్ని తెలంగాణ సర్కారు అందిస్తోంది. తాజాగా సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్ను అందించేందుకు సన్నద్ధమైంది. దీంతో త్వరలోనే చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్ పంపిణీ కానుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమ్మహస్తం పేరుతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించారు.